వెక్కిరింతలు లెక్క చేయకు పనున్న చెట్టుకే రాళ్ళు ఉంటాయి కదా అంటారు సామెత. ఇప్పుడు అది ఎందుకు చెప్తానంటే కొంతమందిని చూస్తుంటే అర్థమైపోతుంది. మనం ఏదైనా చేస్తున్నాం అనుకో, అబ్బా ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని ఎక్కిరితారు. వాళ్ళకి ఏ చేతన కాకుండా కూడా ఇంట్లో వాడిని ఎత్తులు తెంగుతారు. అట్లనే ఇక మనం ఏదైనా చేద్దాం అన్నప్పుడు అయితే ఎత్తులు తెంగుడు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు తిడతానంటే కొంతమంది రోడ్ల మీద కనబడ్డం అనుకో, ఇలా వీడియో పెట్టలేదా అది ఏదైనా ఏతులు తెంగుకుంటూ మాట్లాడతారు. ఏ చేతన కాకుండా ఏతులు తెంగుడు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ ఎందుకంటే నాకు వస్తున్నాయి అట్లా మాటలు. మరి ఇక చూడండి, ఇక్కడైతే హైదరాబాద్కి అయితే పోతున్నాం. ఇంకా కొన్ని అయితే చింతకాయలు తెంపుకున్నా. ఇంకా చెల్లెనైతే మధ్యాహ్నం వెళ్తున్నాం అనమాట. అమ్మనైతే పనికి పోయింది. ఇక చెల్లెనైతే ప్రెగ్నెన్సీ కదా పాపం, అవైతే దానికి ఇప్పుడు 9 months పాపం. ఎట్లుంటుందో అని కొంచెం భయం అయితే వేసింది. ఎందుకంటే ఒక్కతే ఉంటుంది కదా, ఇక ఏడుస్తూ ఉన్నది మా బుడ్డది అయితే. ఇక చెల్లెకు కూడా నాకు కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతాను అక్కడ. ఎందుకంటే ఒక్కతే ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీ కదా, ఎవరో ఒకరు తోడు ఉండాలి. ఈ టైంలో అయితే పాపం ఎవరు లేరు దానికైతే ఇక్కడ. ఎందుకంటే ఎవరి డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఓకే, నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.